పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరు దేశాల బలగాలను మోహరిస్తున్నాయి. యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టిన పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులను అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో మోహరించిందని తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దేశం విడిచి పారిపోయారని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆర్మీ చీఫ్ కుటుంబ సభ్యులంతా లండన్ వెళ్లిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, బోర్డర్స్ లో సరిహద్దుల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతము ఇండియా పాకిస్తాన్ బోర్డర్స్ లో మరోవైపు ఏమో ఒక సంచలనాత్మకంగా వార్త అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రస్తుతం దేశం విడిచి పాకిస్తాన్ విడిచి వెళ్లారనేది కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే రిపీటెడ్లీ పోస్టింగ్స్ అనేవి చేస్తున్నారు. కానీ మరో వాదన ఏం నడుస్తుంది అంటే ఒక డెఫినెట్ గా భారతదేశంతో పాకిస్తాన్ కి యుద్ధం తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యుల్ని లండన్ లో వదిలిపెట్టేటందుకే వెళ్లాడనేది కూడా మరో వాదన నడుస్తోంది. సో మరోవైపు ఏమో తాను భయపడి పారిపోయాడు అనేది కూడా మరో వాదన నడుస్తోంది. సో ఓవరాల్ గా ఇన్ జనరల్ గా కూడా ఒకవేళ ప్రస్తుతం ఉన్న పళంగా యుద్ధం వస్తే గ్లోబల్ పరిస్థితులలో గ్లోబల్ సూపర్ పవర్స్ అయిన అమెరికా, రష్యాలు కూడా భారత్ కి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి. ఇక ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇజ్రాయెల్ అంటే ఇండియాకి క్లోజ్ అయ్యి కొద్ది రోజుల కిందట బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడి సంఘీభావం కూడా తెలిపారు. ఇంకా నెక్స్ట్ చాలా వరకు యూరోపియన్ యూనియన్, అరబ్ దేశాలు కూడా భారతదేశానికి కూడా సపోర్టివ్ గా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా గ్లోబల్ గా ర్యాంకింగ్స్ మిలిటరీలో గానీ ఎనీథింగ్ అంటే ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ పర్సనల్ లో గానీ వరల్డ్ వైడ్ ఇండియా 4th ర్యాంక్ ఉంటే పాకిస్తాన్ 12th ప్లేస్ లో ఉంది. ఇంకా ఎస్పెషల్లీ బడ్జెట్ ఫర్ డిఫెన్స్ కి ఇండియా ఆల్మోస్ట్ పాకిస్తాన్ కంటే $75 బిలియన్ తోని ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. అదే పాకిస్తాన్ తన డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి 38th ప్లేస్ లో వరల్డ్ లో 38వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ జస్ట్ 7.64 బిలియన్స్, కానీ ఇండియా 75 బిలియన్లు, ఆల్మోస్ట్ మోర్ దెన్ ఈక్వల్ టు 10 టైమ్స్ వరకు కూడా ఇండియానే ముందంజలో ఉంది. ఇంకా భారతదేశము రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ అని కూడా చెప్పుకోవాలి. ఇంకా సైనికుల పరంగా ఇండియా ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. 14,55,550 మంది క్రియాశీల అంటే యాక్టివ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఫీల్డ్ లో ఇటు బంగ్లాదేశ్ గాని, అలాగే ఇటు పాకిస్తాన్ తో పాటు చైనా దగ్గర పహారా కాసే మన జవాన్లు అందరూ కలిపి యాక్టివ్ గా లెఫ్టినెంట్ కల్నల్, కమాండోలు అందరూ కలిపి ఓవరాల్ గా 14,55,550 మంది ఉన్నారు. అదనంగా 11,55,000 మంది రిజర్వ్ ఫోర్స్ కూడా భారతదేశం కలిగి ఉంది. పాకిస్తాన్ సైన్యం కేవలం 5,54,000 మంది మాత్రమే ఉంది. భారతదేశంలో ఓవరాల్ గా 25,27,000 పారామిలిటరీ ఫోర్సెస్ ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలము 5 లక్షల పారామిలిటరీలు మాత్రమే ఉన్నాయి. భారతదేశం వద్ద మొత్తం ఓవరాల్ గా 4,201 ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం 2,627 మాత్రమే ఉన్నాయి. ఇండియా వద్ద T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, అలాగే బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో వరల్డ్ లోనే చాలా ఫేమస్. ఆ బ్రహ్మోస్ కూడా మన ఇండియాలోనే దట్టు హైదరాబాద్ లో డెవలప్ చేశారు ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇస్ నథింగ్ బట్ న్యూక్లియర్ వారెట్ అని కూడా అంటారు. ఇది కూడా ఒక చిన్నప్పటి అణుబాంబ్ అని కూడా చెబుతూ ఉంటారు. సో దీంతో పాటు పినాకా రాకెట్ వంటి అధునాతన వ్యవస్థలు కూడా భారతదేశం కలిగి ఉంది. మొత్తం భారతదేశము 14,85,094 సాయుధ వాహనాలను కూడా కలిగి ఉంది. పాకిస్తాన్ కేవలము 17,516 యూనిట్లు మాత్రమే ఉంది. పాకిస్తాన్ 662 యూనిట్లు సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ యూనిట్లు ఉంటే భారత్ వద్ద ఓవరాల్ గా 100 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఆర్టిలరీ వెపన్స్ గానీ ఆర్టిలరీ యూనిట్లు కొన్ని పాకిస్తాన్ యుఎస్ నుండి తీసుకుంది. ఇంకా ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే మొత్తము 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 600 జెట్ ఫైటర్స్ ఇండియా దగ్గర ఉన్నాయి. 831 సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలాగే 899 హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇది కాకుండా 5th జనరేషన్ స్టెల్త్
జెట్ ఫైటర్ రాఫెల్ అనేది ఇండియాలో ఉండడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాఫెల్ లేటెస్ట్ ఎంటైర్ వరల్డ్ లో కూడా 5th జనరేషన్ స్టెల్త్ జెట్ ఫైటర్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఫ్రాన్స్. ఆ తర్వాత అది ఇండియాకి ఉంది. పాకిస్తాన్ దగ్గర అది లేకపోవడము, అలాగే మిరాజ్ 2000, MiG-29, సుఖోయ్ ఇలా ఏ రకంగా కూడా కంపారిటివ్లీ చూసుకున్నా పాకిస్తాన్ ఇండియా ముందు దిగుదుడిపైన కూడా చెప్పుకోవాలి. దీంతో పాటు మిసైల్ సిస్టమ్స్ కూడా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్, అలాగే రుద్రం యాంటీ రేడియేటెడ్ మిసైల్, అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్, నిర్భయ్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్, ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇలా మొత్తము ఇండియాకి చాలా అంటే అప్పర్ హ్యాండ్ లోనే ఉన్నాయి. పాకిస్తాన్ కి కేవలం 1434 మాత్రమే జెట్ ఫైటర్స్ ఉన్నాయి. దాంట్లో 387 ఫైటర్ జెట్స్ ఉన్నాయి, 60 ట్రాన్స్పోర్టేషన్ కి 60 రవాణా విమానాలు ఉన్నాయి, ఇంకా 549 శిక్షణ అంటే గ్లైడర్ పైలట్ ట్రైనీస్ కి శిక్షణ ఇచ్చే విమానాలు ఉన్నాయి, 352 హెలికాప్టర్లు, 57 అటాక్ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. కంపారిటివ్లీ ఇండియా దగ్గర వేరే 2229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే దాదాపు 600 జెట్ ఫైటర్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో బలంగా చూసుకున్నా కూడా ఇలా ఆర్మీ పర్సనల్ గా చూసుకున్నా ఏది చూస్తున్నా ఇండియా ముందు పాకిస్తాన్ దిగుదోడిపై ఈ రకంగా మరో వాదన కూడా నడుస్తోంది. ఇండియన్ ఫోర్స్ గానీ ఇండియా దగ్గర ఉన్న బలాన్ని చూసి కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భయపడి దేశం విడిచి వెళ్ళాడనేది కూడా మరో వాదన నడుస్తోంది. ఇంకా మన ప్రస్తుతం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీది కూడా చర్చించుకున్నాము. ఇంకా నేవీ గురించి కూడా నేవీ పరంగా చూసుకుంటే దాదాపు 142,251 మంది నేవీ ఫోర్సెస్ ఉన్నారు. సుమారు 150 యుద్ధ నౌకలు ఉన్నాయి ఇండియాకి, 18 అణు జలాంతర్గాములు కూడా ఉన్నాయి, 14 ఫ్రిగేట్స్, అలాగే 18 క్వారెట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు 135 పెట్రోలింగ్ నౌకలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 2 ప్రత్యేక వాహన నౌకలు ఉన్నాయి. దీంతో పాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, రష్యా అమెరికాతో ధీటుగా పోటీ పడే ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటివి ఇండియన్ నేవీ ఫోర్సెస్ లో ఇది ఒక అమల పోది అని కూడా చెప్పుకోవాలి. ఈ భారీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను, క్షిపణులను దాని పై నుంచే కూడా ప్రయోగించగలవు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి. ఇంకా పాకిస్తాన్ నేవీ దగ్గర చూసుకుంటే 114 నావీ నౌకలు అంటే జనరల్ గా మామూలుగా నౌకలు మాత్రమే ఉన్నాయి తప్ప 8 జలాంతర్గాములు ఉన్నాయి, 9 యుద్ధ నౌకలు ఉన్నాయి. కానీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ ముందు ఇవన్నీ కూడా వేస్తూనే చెప్పుకోవాలి. ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అంటూ అంతర్జాతీయ మీడియాలో అయితే న్యూస్ వైరల్ అవుతోంది. బట్ దీనిపై పాక్ ఆర్మీ ఏమైనా ప్రకటన చేసిందా? పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇవన్నీ మనం ఎందుకు చర్చించుకున్నామంటే స్ట్రాటజీస్ గానీ అంటే బలాల పరంగా ఇది చూసే పాకిస్తాన్ ఆర్మీ భయపడి వెళ్లిపోయాడంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. సో దాని బేస్ చేసుకునే మనము ఇండియా పాకిస్తాన్ బలాబలాల గురించి చర్చించుకుంటున్నాము. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. కానీ డెఫినెట్ గా తన కుటుంబ సభ్యుల్ని లండన్ లో విడిచిపెట్టడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లండన్ వెళ్ళాడనేది కూడా మరో వాదన. అయితే ఒక పక్క యుద్ధానికి రెడీ అంటూ పాక్ నేతలు ఇట్లా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు దిశానిర్దేశం చేసేందుకు ఆర్మీ చీఫ్ లేకపోవడం కూడా నష్టమే అంటారా? డెఫినెట్ గా ఆర్మీ చీఫ్ అనే వ్యక్తి ఆయన లీడర్షిప్ లోనే ఏ ఆర్మీ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా ఆర్మీ చీఫ్ లేకపోతే సేనాధిపతి లేనప్పుడు సైన్యం ఎలా కదులుతుంది, సైన్యం ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా ఒక మోరల్ సపోర్ట్, ఒక గైడెన్స్ అనేది ఖచ్చితంగా కూడా ఆర్మీ చీఫ్ నుండే సదరు కమాండర్లకు కానీ, మిగతా కలర్స్ కానీ, అలాగే సుబేదార్లు అంటే జవాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెసేజ్ కూడా నాయకుడితోనే వెళ్తుంది. డెఫినెట్ గా సో ప్రస్తుతం ఆయన కంట్రీ వెళ్లిపోయాడు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఇది ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీకి అది వాళ్ళు డిమోరలైజ్ అయినట్టే. రాయనా ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.